మా మమ్మీ ఈరోజు కూడా బాధపడుతుంది, అరే నువ్వు ఫామ్ ఎందుకు పెట్టుకున్నారా, తీసేసేరా, అమ్మేరా, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారా. మా చెల్లి మా మమ్మీ అందరూ ఏడ్చుండే నేను ఫామ్ పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, వాళ్ళ కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసినారు, నా ఫ్రెండ్స్ కూడా కళ్ళతో దగ్గరికి అంటే ఏముండొచ్చు అంటే ఒక యానిమల్కి వచ్చేసి పొదుపు వాపు వస్తుంది, ఒక్కొక్క యానిమల్ ఏమైతుందో తెలియదు, చనిపోతాయి కూడా యానిమల్స్. తర్వాత 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి యానిమల్స్. మోగల్ని మనకేమో మనం అంటే నాకు కడుపులో ప్లేస్ ఉందని చెప్పుకుంటాం, అది చెప్పుకోలేవు. ఆ సిచ్యువేషన్లో మనం ఆ టైంలో ఉండవు. ఒక్కొక్కటి ఈనేటప్పుడు కూడా గుడ్లమాయ అని చెప్పేసి సంథింగ్ అవన్నీ ఉంటాయి యానిమల్స్. దాని ఒక్కొక్కటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా లోపల బేబీ చనిపోయి బయటికి వేసేయడం. ఒక బఫెలోని మనం ఒక లేదన్నా కూడా 1 సంవత్సరం దాకా ఫ్రీగా ఫీడ్ పెట్టడం. సో ఎటు చూసి ప్రాబ్లం. ఈరోజు నా దగ్గర గడ్డి లేదు, వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ లేక గడ్డి ఎండిపోయింది మొత్తము. రోజు వాటర్ కొనాలంటే రోజు 1500 వాటర్ అవుతుంది నాకు. సో నాకు ఎక్కడ లాభం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క కొన్ని డేస్ అయితే ఈ వర్షాలు లేక ఏం లేక అండర్ గ్రౌండ్ వాటర్ లేక మొత్తం అంతా లాస్లోనే నడుస్తుంది. సో డైరీ ఫామ్లోకి వచ్చేటోళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నా అంటే అన్నీ చూసుకొని రండి, ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది, అంత ఈజీగా అర్థం కాదు. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక 8 months దాకా ఫుల్ ఇన్కమ్ ఉంటుంది, దాని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇన్కమ్ అనేది ఉండదు.